కలిసారా? నాకు ఎప్పుడైనా పలకరించారా? నేను మీకు కలిశాను. జస్ట్ మీకు ఇష్టం ఉంది, మీరు తిట్టచ్చు అని ఒక వ్యక్తిని తిట్టడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సెన్స్, ఎంతవరకు సంస్కారాలం? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అంతా. అండ్ ఈసారి నేను ఆగ్ను. ఈసారి మీరు నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను, మీరు ఎక్కడైనా బూతులు కమెంట్స్ చూస్తే నేను ఐఎమ్ గోయింగ్ టు గో టు ద పోలీస్, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై ఇన్ఫ్లుయెన్స్ దిస్ టైం. మీ ఇంటి వరకు వస్తాను, మీ అమ్మ నాన్నని, మీ అక్క చెల్లెల్ని చూపిస్తాను, ఇదిగోండి మీ అబ్బాయి ఇట్లా బూతులు రాస్తున్నారు ఒక వ్యక్తి గురించే. అప్పుడు మీరు వాళ్ళని జవాబు ఇవ్వాలి, నాకు కాదు. నేను మీ మమ్మీని, మీ తల్లిని అడుగుతాను, ఇదేనా మీ అబ్బాయికి పెట్టిన సంస్కారాలు అని నేనే అడుగుతాను. మీ తల్లికి, మీ ఇంటికి వచ్చి మీ తల్లిని అడుగుతాను, ఎలా పెంచారు మీరు? కొంచెం సెన్స్ ఉందా మీకు? కొంచెం బుద్ధి ఉందా? అంటే జస్ట్ మీరు ఈరోజు చెప్పండి, మీకు నాకు ఏం తేడా? నేను ఒక సినిమా వ్యక్తి, కానీ నేను గవర్నమెంట్ వ్యక్తి కాదు కదా. ఐఎమ్ నాట్ అ గవర్నమెంట్ సర్వెంట్, ఐఎమ్ నాట్ అ ఎమ్మెల్యే, ఐఎమ్ నాట్ అ ఎలక్టెడ్ ప్రెసిడెంట్. సో మీకు కూడా ఏదైనా చేయాలంటే మీరెందుకు చేయట్లేదు? యూ జస్ట్ వాంట్ టు బి లేజీ, యూ జస్ట్ వాంట్ టు బి అ పనికి మాలేని వెదవా. అండ్ నాకు తిట్టాలి, నేను మాట్లాడాలి, నేను ఏదో రోడ్ మీద వచ్చి చిన్న పిల్లలు పోతున్నాయి దాని గురించి నేను ఇది చేయాలి. ఎందుకు చేయాలి నేను? మీరెందుకు చేయట్లేదు? మీకు నిజంగా ఎంత బుద్ధి ఉంది, నాకు తిట్టే ఎంత బుద్ధి ఉంది మీకు. సో మీరు ఎందుకు చేయట్లేదు వాళ్ళ గురించే? ఆ క్వశ్చన్ ఎప్పుడు మీ సొంత మీకు అడిగారా ఏంటని? అది అడగరు మీరు. సరదా అయిపోయింది, ఏదో నోట్కొచ్చి వచ్చి బూతులు మాట్లాడటం. నేను ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఇస్, మీ అందరూ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. ఆల్ ఆఫ్ యూ గైజ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. మగాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వచ్చి ఇలాంటి బూతలు పెట్టిన వాళ్ళు, యూ గైజ్ ఆర్ అన్హ్యాపీ. మీరు చాలా దిగులున్న, పనికి మాలేని, డిప్రెస్డ్ మనుషులు. బికాజ్ నిజంగా మీరు మంచి మనుషులు ఉంటే, మీకు మంచి సంస్కారాలు ఉంటే, మీరు ఇంకో వ్యక్తిని ఎంత ద్వేషిస్తే ఇలాంటి కమెంట్స్ రాయటం